కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని పార్టీలకు ధీటుగా మనం ఉన్నాం. ఎందుకంటే గ్రామాలకు నిధులు ఇచ్చేది మనం, గ్రామాల అభివృద్ధి చేస్తున్నది మనం. దాంతోపాటు అనేక కమ్యూనిటీలకు కానీ గుళ్ళకు బళ్ళకు అనేక సంస్థలు కూడా మనం అన్ని రకాలుగా సాయం చేసే ప్రయత్నం చేసినాం. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ మీద ప్రజల్లో కూడా పూర్తి వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓటేసారు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో ఓట్లేని వాళ్ళు బీఆర్ఎస్ మీద వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. బీఆర్ఎస్ మీద ఇంకా వ్యతిరేకత ఉన్నది. ఇంకా వాళ్ళ అహంకారం దగ్గరలేదని చెప్పి ఆలోచన ప్రజల లోపల ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఎట్టి బస్సులో ఓటేయం. గతంలో ఉప సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరూ అప్పలపాలై ఇలా గ్రామాలకు పైసలు లేకుండా కేంద్రం ఇచ్చే నిధులను పూర్తిగా దారి మళ్లించి గ్రామీణ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేవలం ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే వాళ్ళు గ్రామ పంచాయతీలు పట్టించుకుని తప్ప కనీసం ప్రజలు పట్టించుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పూర్తి వ్యతిరేకత ఉన్నది. సరే, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతకంటే ఇంకా అధ్వానంగా ఉన్నది. ఆ రెండు పార్టీలు తెలుసు, బీఆర్ఎస్ పార్టీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ తెలుసు. మా పట్ల ప్రజల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేము అనే ఆలోచన వల్ల పడినది. తప్పకుండా ఈసారి కరీంనగర్ జెడ్పీ చైర్మన్, రాజన్న సిరిసిల్ల జెడ్పీ చైర్మన్ 100% మనం గెలుస్తున్నాం. ఇది అహంకారంతో చెప్తలేను నేను. ఉన్నటువంటి సర్వే రిపోర్ట్ల ప్రకారం, ఉన్నటువంటి వాతావరణం ప్రకారం ఇవాళ మనం పక్కా 100% మనం గెలవబోతున్నాం.